వ్యూ పాయింట్. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, ఎప్పుడు చూసినా దోమలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చలికాలంలో అయితే ఫ్యాన్ వేస్తే చలిగా ఉంటుంది, వేయకుంటే దోమలు జుమ్మంటూ రొద పెడతాయి, కుట్టి కుట్టి నిద్ర లేకుండా చేస్తాయి. ఈ క్రమంలో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చాలా మంది దోమలు కుట్టకుండా కెమికల్ కాయిల్స్, రిపెల్లెంట్స్ వాడతారు. కానీ వాటి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. నేచురల్ గా కర్పూరం, వెల్లుల్లి ఘాటు వాసనకు లావెండర్ నూనె స్ప్రే చేయడం, నిమ్మకాయ, లవంగాలు ఇవి కొందరు ఉపయోగించుతారు. కానీ కొన్ని మొక్కల వల్ల దోమల బెడద ఉండదని మనలో ఎంతమందికి తెలుసు? మనం ఇంటి ముందు, వెనుక, బాల్కనీలో కొన్ని రకాల మొక్కలు పెంచితే దోమలు రానేరావు. పైగా ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం, అదనపు లాభాలు కూడా ఉంటాయి. కృత్రిమ మస్కిటో రిపెల్లెంట్ల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఉండవు. ఎలాంటి మొక్కల వల్ల దోమల బెడద తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి, బాసిల్ జాతికి చెందిన తులసి, ఇతర మొక్కలు కూడా దోమలు, కీటకాలను దూరం పెడతాయి. అంతేకాదు వాటి నుంచి మంచి సువాసన కూడా ఉంటుంది. వంటల్లోనూ వాడతారు. తులసి ఆకులైతే మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. బంతి పూల మొక్కలు ఉంటే దోమలు రాకుండా ఉంటాయి. మన ఇంటి పెరట్లో, బాల్కనీలలో ఈ మొక్కలను పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పైగా పూలతో అందం, అలంకరణకు వాడుకోవచ్చు. లెమన్ బామ్. పుదీనా జాతికి చెందిన లెమన్ బామ్ మొక్కలు దోమలు, పురుగులను నిరోధిస్తాయి. దీని ఆకులను తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి మంచి నిద్రకు తోడ్పడుతుంది. రోజ్మేరీ దోమలను దూరంగా ఉంచడమే కాదు, మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. తల వెంట్రుకలు రాలిపోకుండాను చూస్తుంది. పాస్తా, పిజ్జాలలోనూ రోజ్మేరీని వినియోగిస్తారు. ఈ మొక్కను తోటలో లేదా బాల్కనీలో చిన్న కుండలో చాలా తేలికగా పెంచవచ్చు. ఇలా నేచురల్ పద్ధతులను అనుసరించడం మంచిదని నిపుణులు వెల్లడించారు.